సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో గల పాములపర్తి గ్రామ నూతన పంచాయతీ భవనాన్ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పంచాయతీ ఆవరణలో జిల్లా కలెక్టర్తో కలిసి మొక్కలు నాటారు. గ్రామ సర్పంచ్ తిరుమల రెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ ను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు కూడా చాలా గ్రామాల్లో సర్పంచులు వారి శక్తి మేరకు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్రంలో పనులు చేస్తున్నారు. చాలా జాగాలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ఇలా 27వ తారీఖు ఇంకొక 4 రోజుల్లో సర్పంచుల పదవి కాలం ముగిపోతా ఉన్నది. గత 5 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,000 గ్రామ పంచాయతీల్లో వివిధ స్థాయిల్లో వారి శక్తి మేరకు పనిచేసినటువంటి సర్పంచులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే గ్రామాల్లో మీరు కష్టపడ్డారు. సహకారం ఉన్నా లేకున్నా, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా, రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ వంతు కష్టపడ్డారు. ఇలా మీ పదవి కాలం ముగుస్తా ఉన్నది. పంచాయతీరాజ్ యాక్టులో సర్పంచుల్ని మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పదవి కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులు, ఎందుకంటే ఎన్నికలకు సంబంధించిన నిర్వహణలో అనేకమైనటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కావచ్చు, ఇతరత్ర అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని, ఆ అంశాలను, ఆ సమస్యలు అధిగమించిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అప్పటిదాకా ప్రత్యేక అధికారులు వస్తారు. ఇక్కడ పడేటువంటి ఒక కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజా సమస్యలు ఇబ్బంది లేకుండా తీసుకుపోయే కార్యక్రమం జరుగుతుంది. పాములపర్తి గ్రామానికి వచ్చే సందర్భంగా వస్తూ సర్వాయి పాపనారు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. అక్కడ ఉండబడేటువంటి గీతా కార్మికులు గౌరవ శాసనసభ్యులు మాజీ నరసారెడ్డి గారికి చెప్పినారు, మా సంఘ భవన నిర్మాణం కావాలంటే అక్కడ వారికి కూడా సహకారం చేస్తా అని చెప్పి వారొక మాట. ఎందుకంటే రాబోయే ఎండాకాలం త్రాగునీటి సమస్య ఉండొద్దని, ఇతరత్ర చిన్న అంశాలు పరిష్కారం కావాలని, గత ప్రభుత్వంలో మిగిలిపోయినా లేదా ప్రజా అవసరాలు ఏదైనా కూడా చేయాలనేటువంటి ఆలోచనతో జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు 10 కోట్ల రూపాయల నిధులకు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది.